నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే బదిలీ అయిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆత్మీయ వీడ్కోలు సభ ఒంగోలు డ్రీమ్స్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ ఓబులేషు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడు నా కెరియర్ మొత్తానికి కూడా నేను ఇన్ని కలెక్టర్ గారు శ్రీమతి తమీం అన్సారీ ఐఏఎస్ అసోసియేషన్ పరంగా మేడం నాకు ఏ రోజు అడిగినట్టు చేశారు. Now we request SC ఇరిగేషన్ సర్కిల్ మేడం గారిని, వరలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. అలాగే SC APSC DC ట్రాన్స్కో వారి సూపరింటెండెంట్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేడం అందరూ 2-3 ఇయర్స్ అబౌవ్ పనిచేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర రాజధానికి మనందరం గర్వపడాలని కోరుకుంటూ ఇప్పటికే సమావేశమైంది కాబట్టి ఆఫీసర్లు చాలామంది మేడం గారి కన్నా పెద్ద వయసు వాళ్ళే, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని వయస్సు చెల్లిది మనస్సు తల్లిది అన్నారు. అద్భుతం, హైలైట్ అయినటువంటి పదం మన కలెక్టర్ గారి నుంచి వాడినటువంటి మధుసూదనరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కనిగిరి మన ఆర్డీఓ గారు అయినటువంటి కేశవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చేసి పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటూ విష్ ఆల్ ది సక్సెస్ అట్ యాజ్ ఏ గుంటూరు కలెక్టర్. ఎందుకంటే మరిన్ని ఉన్నత స్థాయికి వెళ్ళాలని, అదేవిధంగా మేడం గారు నాకు తెలిసి ఖచ్చితంగా ఎప్పుడు కనుక చీఫ్ సెక్రటరీ ఏ అధికారి అయినా కానీ ఖచ్చితంగా కీర్తి ప్రతిష్టలు సాధించుకుంటా తెలియజేసి మాట్లాడవలసింది వెంకటేశ్వరరావు గారు మాట్లాడవలసింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం. విషయం అందరికీ తెలుసు, వారి మాట చాలా నిదానం. ఓకే మేడం. అంతే అంతే వెనకబడిన జిల్లా, రాష్ట్రంలోనే చాలా పెద్ద జిల్లా. ఇక్కడ ఎక్కువ సోషియలీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్న జిల్లా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రకాశం జిల్లా ఇస్ నోన్ ఫర్, అంటే ఇక్కడ ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. అప్పుడే ఈ జిల్లాకు రాకముందే ఈ జిల్లాకు వెళ్తే, బికాస్ ప్రకాశం జిల్లా నాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఫస్ట్ జిల్లా. ఒక కలెక్టర్ అయి డిస్ట్రిక్ట్ ఇవి చెయ్యాలి, ఇలా నేను పనితీరు ఉండాలి అన్న ఒక విజన్ అనేది ఉంటుంది. విత్ సేమ్ కైండ్ ఆఫ్ విజన్తో నేను కూడా ప్రకాశం జిల్లాలో చేరడం జరిగింది. సో అప్పటి నుంచి అంటే మనము ఎంతైనా విజన్ పెట్టుకోవచ్చు, గోల్ పెట్టుకోవచ్చు, బట్ దాంటిని రియలైజ్ చేయాలంటే, అచీవ్ చేయాలంటే ఎగ్జిక్యూషన్కు ఒక మంచి టీమ్ అనేది ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది మనం అచీవ్ చేయగలుగుతాము. అటువంటి ఒక మంచి టీం, మంచి జిల్లా ఆఫీసర్స్, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్, మండల్ లెవెల్ ఆఫీసర్స్ నాకు దొరికారు. 14 నెలల పైచిలకు ఇక్కడ పనిచేయడం జరిగింది. సో కొత్తలోనే మరి నేను ఎలక్షన్ ముందు నుంచి కంటిన్యూ అయిన ఆఫీసర్గా ఉన్నాను కనుక మరి వచ్చిన కొత్తలోనే కొత్త టీము, కొత్త. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు పదవి బాధ్యత స్వీకరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి పలువురు జిల్లా అధికారులు, పోలీసు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు.
श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। अधरेधं तु शत्रवः इन्द्रैव वृक्षः तुष्टा अपहक्षेत्राणि संजयन्नु इन्द्रयेण मदीधरतु ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिब्रवन् पर्वत ॐ पर्वत हिमानिकाजलिः इन्द्रहिवेह ध्रुवस्तिष्ठा यः राष्ट्रमुधारय अभितिष्ठमृतन्यतः अधरेधं तु शत्रवः इन्द्रैव वृत्रः तिष्ठा अपः क्षेत्राणि संजयन्नो इन्द्रयेण मदीधरतु ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः पर्वत हिमानिकाजलिः इन्द्रहिवेह ध्रुवस्तिष्ठा यः राष्ट्रमुधारय अभितिष्ठमृतन्यतः महद्भ्यो नमः अल्वे मंगा पद्मावती श्रीवेंकटे तस्माम देवता सीतारामचंद्र स्वाम देवता गंगान्नपूर्णा समेत काधे विशालाक्ष विश्वेश्वर स्वाम देवता वल्ली देवसेना श्री सुब्रह्मण्य तस्माम देवता लक्ष्मी नरसिंह स्वाम देवता अनुग्रहसिद्धं भूया स्वाम श्रीमन्तो महान्तो निबन्धन्तो सर्वदा दिग्विजय फलावाप्तिरस्तु शतमानं भवति शताय पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। எனக்கு நாராயணா ఈరోజు నేను ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈరోజు నేను ప్రకాశం డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. టంగుటూరి ప్రకాశం పంతులు మన మొదటి ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉన్నటువంటి ఈ జిల్లాకి నేను ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ జిల్లాకి ఏదైతే మంచి పేరు ఉందో ఆ మంచి పేరు నిలబెట్టే విధంగా పోలీస్ శాఖ వారు సేవ చేసే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఆశయాల మేరకు ఏదైతే లా అండ్ ఆర్డర్ అనే సబ్జెక్ట్ ఉందో దాని పట్ల మరింత ప్రాధాన్యత ఇచ్చి ప్రకాశం జిల్లాలో ప్రజలకి మరింత అందుబాటులో ఉంటూ మా పోలీస్ శాఖ అంతా కూడా ఆఫీసర్స్ నుంచి కింద స్థాయి వరకు కూడా అందరూ బాధ్యతాయుతంగా ప్రజలకి మంచి చేసే విధంగా వారికి మంచి సేవలు అందించే విధంగా అందరం కూడా సాయశక్తులా కృషి చేసే విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పి మీ అందరి తరపున ప్రజలకు తెలియజేస్తున్నాను. అలాగే మరి యొక్క అంశం మహిళల యొక్క సురక్షత అనేది అది మనకు ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్టు. సో వాళ్ళ యొక్క సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఏదైతే ఈ శక్తి సంబంధించినటువంటి ఇనిషియేటివ్ ఉందో ఆ ఇనిషియేటివ్ని కూడా ఇంకా ముందుకు తీసుకునే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే
టెక్నాలజీని వినియోగించడంలో కూడా వీలైనంతగా ఏవైనా మనం అంటే ప్రస్తుతము చేస్తూనే ఉంటారు. ఒకసారి దాన్ని కూడా మనం అధ్యయనం చేసి రానున్న రోజుల్లో ఇంకా దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్గా పి రాజాబాబు పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ ఓబులేష్, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం మహార్ష సుముహూర్తకాలే సూర్యాదీనార్వాణం భవతి శతమిద శతం దీర్ఘాయో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రిపేర్ అయిందా మొత్తం పీపీటీ అంతా రెడీ అయింది సార్. వామానః కళ్యాణః శ్రీ భూరిరాజన్నగేశవస్వానః పరిపూర్ణ యోగ్యతాః పరసిద్ధిరస్తు. राजा बाबू की अल्लाह हुकूमत अल्लाह अच्छे से अच्छे तरह खाना उनकी बीवी बच्चों से भी जगह अच्छी तरह खाना अल्लाह हर कहीं से कामयाबी करे अल्लाह जिला का अभिवृद्धि करे अल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून सलाmun अलल मुरसलीन. నాకు ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ జిల్లాలో ఇంతకుముందు పనిచేసినటువంటి కలెక్టర్ ఏవైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పనుల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని ప్రజలకు ఉపయోగార్థం అవి కంటిన్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. యాజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అని ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిందో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడం అనేది ప్రైమరీ ఎజెండాగా తీసుకోవడం జరుగుతుంది. నా ఉద్దేశ ప్రకారం దెర్ ఈజ్ నో ప్రాబ్లం వితౌట్ ఏ సొల్యూషన్. పరిష్కారం లేనటువంటి సమస్య అనేది ఏది లేదనేది నేను ఎప్పుడు నమ్ముతాను.
దానికి అన్ని రకాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఏ సమస్య మీద వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యని 100% నేను నాతో ఉన్నటువంటి సిబ్బంది అందరం కలిసి కృషి చేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దీంతో పాటు నగర ప్రజలకి, మీడియా మిత్రులందరికీ తెలియజేసుకునేది ఏంటంటే, ఏ సమస్య ఉన్నా 24/7 మీకు మీ కలెక్టర్ అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా నా దగ్గరికి తీసుకొచ్చి దాని పరిష్కారం దిశగా అందరం కూడా కృషి చేయాలనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అది తీసుకొస్తే సత్వరం దాని మీద మనం రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏ పెద్ద సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుని ఆ సమస్యను కూడా పరిష్కరించడం జరుగుతుంది. గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి టార్గెట్స్ ఉన్నాయి ప్రజల ఉపయోగార్థం. వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి, తర్వాత కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇష్యూస్ మీద సత్వరం అందరూ ఆఫీసర్స్ కూడా వర్క్ చేసి దాన్ని కూడా త్వరితగతిన టార్గెట్ రూపంలో పెట్టుకుని అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ది వే హియర్. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అఖిల భారత యాదవ్ మహాసభ కార్యనిర్వాహక సమావేశం ఒంగోలు మౌర్య కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు సోమప్రకాష్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బొట్ల సుబ్బారావు, బొట్ల రామారావు, మహేష్ యాదవ్, ఆంజనేయమూర్తి, నాగమల్లేశ్వరి, బొట్ల మాలద్రి, పలువురు యాదవ్ సోదరులు పాల్గొన్నారు. ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ అహిర్ రెజిమెంట్ గురించి మాట్లాడుకుంటున్నాను. అక్కడ పిలువబడుతున్నాం. అట్లయితే సోదరులు నాకు చెప్పినట్లు అందరూ కూడా జాతులు అయితే ఖచ్చితంగా అయిపోతుంది. అతను ఎక్కడ ఏంటని చూడకుండా ఎక్కువ % ఓట్లు వేసేది మన కమ్యూనిటీ. మిగతా కమ్యూనిటీలు అందరికంటే కూడా, ఎస్సీల కంటే, కాపుల కంటే ఇక్కడ మీరు స్టాటిస్టికల్ డేటా తీసుకోండి. ఒక ఎమ్మెల్యే ఒక చోట యాదవ్ కమ్యూనిటీలో పోటీ చేస్తే అతనికి ఎంత % ఆఫ్ ఓట్లు పడుతున్నాయి. మిగతా కులాలలో ఇంకా 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 చైతన్యం రావాలి. దీనికి ఏంటంటే ఈ చైతన్యం రావాలంటే సార్ ఇందాక చెప్పారు, అనైక్యత ఎక్కడొస్తుంది. ఇప్పటి కుటుంబాలు విచ్ఛిన్నం అవడం ప్రధాన కారణం. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే విచ్ఛిన్నం అవుతున్నాయో రోజు రోజుకి వచ్చేసేసి నేను, నా భార్య, నా పిల్లలు, తర్వాత మహేశ్వరి మేడం గారు కానీ, లేకపోతే శివమల్లేశ్వరి గారి మేడం గారు కానీ వీళ్ళందరూ చెప్పారు, వీళ్ళు కూడా కొందరు చెప్పారు. అయితే మన కుటుంబంలో రాష్ట్ర సమితి తరఫున ఇక్కడ ఈరోజు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. అయితే ముఖ్యంగా యాదవుల గురించి చెప్పాలి అని అంటే, అసలు యాదవుల గురించి ఎందుకు చెప్పాలి, ఏం చెప్పాలి అని చెప్పని చూస్తే, భారతదేశంలో వర్ణ వ్యవస్థ లేక కుల వ్యవస్థ అని చెప్పిన అనేది ఈరోజు అందరూ అంగీకరిస్తున్న ఒక సత్యం. కుల వ్యవస్థని అంగీకరించడము అని చెప్పినానంటే, ఈరోజు భారతదేశంలో ఉన్న కులాల అస్తిత్వాన్ని మనం యథాతథంగా మనం తీసుకోవడం, దీన్ని తీసుకొనేసి చూసినప్పుడు ఒక చారిత్రక నేపథ్యంలో ఈ వర్ణ వ్యవస్థ లేదా కులాలు ఎలా వచ్చినాయని చెప్పనేసి పరిశోధన చేస్తే, కుల వ్యవస్థలో ఒక దివ్యమైన వారసత్వ చరిత్ర కలిగి ఉండే కులం మొట్టమొదటిది యాదవులు అని చెప్పనేసి నిర్ద్వందంగా ప్రకటించేదానికి కావాల్సిన అన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇది పాయింట్ 1 అండి. అంటే అంతేనా అని అంటే, అదే కాదు, భారతదేశ వర్ణ వ్యవస్థలో భారతదేశ వ్యాపితంగా మనం ఒక్కసారి చూస్తే, భారతదేశ వ్యాపితంగా ఉండే ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, అత్యంత జనాభా కలిగిన ఏకైక కులం యాదవులు. బీహార్లో జనగణన చేసినప్పుడు నితీష్ కుమార్ రెడ్డి తేజస్వి యాదవ్
16.7% యాదవులు ఉన్నారని తేలింది. ఎక్కడ యాదవుల జనాభా లేదా బీసీ జనాభా జనగణన చేసినా కూడా సరే 15 to 21% యాదవులు ఉన్నారు. దిస్ ఈజ్ ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ. అంటే ఇక్కడ మీకు చిన్న ఉదాహరణగా చెప్పాలంటే భారతదేశంలో ఎస్సీస్ అన్ని కమ్యూనిటీస్ పుట్ టుగెదర్ ఎంత ఉందంటే పర్సంటేజ్ 15. ఎస్టీలు చూస్తే 7.5. కానీ ఒక్క సింగిల్ యాదవ చూసినప్పుడు దే ఆర్ మోర్ దాన్ ది టోటల్ ఎస్సీ కమ్యూనిటీ ఆర్ ది టోటల్ ట్రైబల్ కమ్యూనిటీ. ఇంకొక మాట కూడా మేము అనేది ఏమనంటే ఈరోజు ప్రయారిటీసు ఎక్కడొచ్చినా చర్చలు జరిగేది ఎస్సీలలో ఒక సబ్సెక్షన్ ఇంకొక సబ్సెక్షన్ గురించి కానీ లేదా ట్రైబల్ డెవలప్మెంట్ కానీ లేదా సమస్య వచ్చిన ప్రతిసారి చూసేది ఎవరినంటే మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్ గురించి కాదు. కానీ ముస్లిం మైనారిటీస్ కన్నా కూడా కనీసం ఒక 5-6% ఎక్స్ట్రాగా ఉండే యాదవులు అంటే మళ్ళీ ప్రయత్నం చేసేటటువంటి ఒక సంస్థ, 100 సంవత్సరాలు నిండినటువంటి సంస్థ, అమోఘమైనటువంటి విజయాలు, సమాజంలో వేలునుకున్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలను రూపుమూపే దాంట్లో కృషి చేసినటువంటి సంస్థ. అందులో భాగంగానే మేము అఖిల భారత యాదవ మహాసభ 100 సంవత్సరాలు సందర్భంగా శతాబ్ది ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేసుకోవడం, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా శిక్షణా తరగతులు చేపట్టి దాదాపుగా 50 నెలల పాటు ఈ యొక్క శిక్షణా తరగతులు నిర్వహించి ఈరోజు డీసెంట్రలైజ్ చేయాలనేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికే 6 జోన్లుగా విభజించుకొని అన్ని జిల్లాల్లో కూడా మేము కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో భాగంగా 300 క్లస్టర్లను, 1800 గ్రామాల కమిటీలను నియామకం చేసుకొని ఈ రాష్ట్రంలో అఖిల భారత యాదవ మహాసభ ముందుకు పోవడానికి ఒక నిర్దేశకత్వం చేసుకొని రాష్ట్ర కమిటీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా ఏదైతే అత్యంత దివ్యమైనటువంటి వారసత్వ చరిత్ర, పురాతనమైనటువంటి కమ్యూనిటీ, సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టేటువంటి భారతదేశంలో ఒక మంచి ఔన్నత్యం కలిగినటువంటి విధానానికి శ్రీకారం చుట్టినటువంటి కమ్యూనిటీగా యాదవులు ఉన్నటువంటి పరిస్థితిని వివరిస్తూ ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితమే భగవద్గీత అనుసారమైనటువంటి దివ్యమైనటువంటి ఆయన యొక్క సందేశం కానీ దాన్ని అన్ని రాజ్యాంగాలు కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోతున్నటువంటి అంశంలో కానీ అట్లాగే రామానుజాచార్యులు వారి యొక్క మేనలుడైనటువంటి వేదాంత దేశికన్ అనేటటువంటి ఆయన 1000 సంవత్సరాల క్రితమే యాదవాభ్యుదయం అనేటువంటి తాళపత్ర గ్రంథాలు రచించారు. దాంట్లో యాదవుల యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, విధానం, ఆ యొక్క పాలన విధానం కానీ ధైర్య సాహసాలన్నింటినీ కూడా క్రోడీకరించి అందులో మిళితం చేసినటువంటి విధానాన్ని కూడా బయటకు తీసుకొచ్చి ఈరోజు వివరించి ఈ సమాజంలో యాదవులు చేసినటువంటి కృషి, తరతరాలుగా యాదవుల యొక్క ప్రాముఖ్యత, తరతరాలుగా యాదవులు మోసినటువంటి బాధ్యతలు వివరించి నేటి రాజకీయ పార్టీలకు, పాలకులకు విన్నవిస్తూ వీళ్ళకి సరైనటువంటి అవకాశాలు ఇవ్వండి, బీసీలకు ఖచ్చితంగా చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలని, అట్లాగే మహిళా రిజర్వేషన్లో ఖచ్చితంగా బీసీ మహిళలు కూడా సబ్ కోటా 11% ఏదైతే వాళ్ళు నిర్దేశించిన ప్రకారమే వాటాగా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తు చేస్తూ పంచాయతీ నుండి పార్లమెంటు వరకు కూడా ఒక బీసీల సమస్యలను తీసుకుపోయేదానికి వారధిగా అఖిల భారత యాదవ మహాసభ నిలుస్తూ ఖచ్చితంగా ముందు రోజుల్లో ఈ సమాజంలో మంచిది, ధర్మాన్ని, న్యాయాన్ని, ముఖ్యంగా ఏదైతే వెనుకబాటుకు గురైనటువంటి వర్గాలందరూ కూడా అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నటువంటి ఈ సంస్థ ఈరోజు ఇక్కడ ఒకరోజు శిక్షణా తరగతులు కార్యక్రమం మన ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసుకొని ఇక్కడ క్లస్టర్ కమిటీలు నిర్మాణం కోసం అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ కమిటీ నిర్మాణంలో భాగంగా పెద్దలు, గౌరవనీయులు, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సోమప్రకాష్ యాదవ్ గారు, అలాగే మా సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు మహేష్ యాదవ్ గారు, అలాగే శతాబ్ది ఉత్సవాల కార్యనిర్వాహక అధ్యక్షులు అన్న గౌరవనీయులు బొట్ల రామారావు గారు, అలాగే సంఘ సెక్రటరీ జనరల్ గారు మా దొడ్డక ఆంజనేయమూర్తి గారు, అలాగే జోనల్ అధ్యక్షురాలు, అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అయినటువంటి నాగమల్లేశ్వరి గారు,
వీరందరూ కూడా ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా యాదవులు బీసీలో ఉన్నటువంటి మిగతా కులాలకు కూడా పెద్దగా వ్యవహరించాలని, అలాగే ఏదైతే జనాభా దామాషా ప్రకారం మేమెంతమందిమో మాకు అంత వాటా కావాలనే అంశంతో కమిటీ నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా యాదవ జనాభా గత ప్రభుత్వంలో జరిగినటువంటి కులగణనలో సూచాయిగా ఈ రాష్ట్రంలో 30 లక్షల పైబడి యాదవులు ఉన్నట్లు, అట్లాగే 6-7 లక్షల మంది కురుపులు ఉన్నట్లుగా కూడా కొన్ని అనధికారిక లెక్కలు వచ్చినాయి. అలాగే బీహార్లో చూస్తే 16%. ఇది ఏదైతే బీసీల్లో జనగణనలో కులగణన జరిగితే యాదవ్ జనాభా అనేది స్పష్టంగా తెలుస్తుంది. యాదవ్ జనాభా ఎప్పుడైతే తెలుస్తుందో మేము రాజ్యాంగపరంగా మా వాటాను అడిగేదానికి కూడా మాకు హక్కులు ఏర్పడతాయి. మేము అడిగేది ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరిక. అలాగే ఏదైతే యాదవులు ఉన్నారో ప్రతి గ్రామంలో యాదవులకి ఎక్కువగా పశువులు, గొర్రెలు, మేకల పెంపకాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా అక్కడ బీడు భూములు కానీ, అలాగే అక్కడ నీటి వసతులు కానీ, అలాగే ఆ గొర్రెలు పశు కాపర్లకి 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం వెంటనే పెన్షన్ ఇవ్వాలని కూడా కోరుతున్నాం. ఏదైతే ప్రస్తుతంలో ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం ఇస్తామని అడిగింది, దానికోసం కూడా మేము పోరాడతాం. అలాగే బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉంటుంది. దీనికి కూడా అఖిల భారత యాదవ మహాసభ ఈ అంశంలో కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది తప్పకుండా. అలాగే యాదవులకి ఏదైతే హక్కులు ఉన్నాయో వీటన్నిటి కోసం, అలాగే నామినేటెడ్ పదవుల్లో కానీ రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా జనాభా దామాషా ప్రకారం బీసీలోని యాదవుల దామాషా ప్రకారం అన్ని పదవులు కూడా మాకు రావాలని కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ జనాభా దామాషా ప్రకారం మాకు స్థానిక సంస్థల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కూడా వాటా కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు స్థానిక కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. నమస్తే సార్, నా పేరు వెంకటేష్. నమస్తే సార్, నా పేరు నమస్తే సార్, నా పేరు జీవనలక్ష్మి సార్, డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్. నమస్తే సార్, రాజరాజేశ్వరి సార్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో పనిచేస్తున్నాను. 1 year నుంచి చేస్తున్నాను. myself Vinayak sir, SC R&D sir. If general issues are gone, then we will not tolerate. Sorry. And highest number of deprived communities are here. You will be remembered rest of your life. There is a lot of learning here. Itland place me into various sort of learning experience all. Because I have a rare opportunity to work in different departments. So I was Joint Commissioner Commercial Access, CEO Son, and Joint Collector, then Transport Commissioner, and MD Urban Finance, and then GVMC, Commissioner GVMC. So I have at least a fair understanding of many of the departments. It's a real opportunity for me. So I hope that, and also I believe always that I have a sufficient understanding of each department. And most of you, professional under law, just a few officers, less than a year. Months. So it's a good thing. Because general 2 years, 3 years, I will be in Makanta, Tilsla, and JPSC, Punchum, relaxed mode. So luckily, majority of the departments lo unnai thodi sandaru kuda less than a year unnaru kabatti meerandaru kuda the government priorities em unnai, so targets em unnai anedi, so always you have to keep on your table. The best thing to avoid stress is always to prioritize your the job and also task. Top 10 items these top 10 items always, whenever I visit your offices, I will make an extensive tour of all the offices and of the entire district. So there is no doubt about it.
So I'll stay there, and also I'll stay even if it requires a day or 2 or 3, never mind. So I'll see that how well each officer is functioning and how he is controlling his subordinates. That is the paramount issue. So you should have at least 10 top 10 items, and those top 10 items on your table. The morning you have to see, and at the evening while you are leaving the office, at least you check up that where you are. Whether at least you've done some progress or not, then if not, then what is that? Why it is not happening? అది మీరు ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి, and I'll also go with that. My JC and my DRO, everybody should be on toes. So if now the government priorities are views, the government is expecting a lot from us. So అది మనం అచీవ్ అవ్వాలి అని అంటే కనుక without stress, you should have a plan. If you don't have a planning, then definitely you are subject to stress. Then automatically the efficiency levels will plummet like anything. సో అందుచేత మీరు అందరూ కూడా ప్రయారిటీస్ అనేది పెట్టుకోవాలి, ప్రయారిటీ ప్రకారం మనం వర్క్ చేసుకుంటూ పోతా ఉంటాం. Then I'll always make responsible for the efforts for that particular department. As far as any deviation is concerned, the targets have been given by JC or myself or the DRO. You have to achieve those targets. If you don't achieve the target, you should have at least a reasonable, the grounds to prove that just because of this 1, 2, 3, 4, I am not able to achieve it. Then definitely I myself or the JC or the DRO, everybody will chip into you and help you out. మీరేమి చెప్పుకోకుండా అట్లాగే కూర్చొని ఇలాగే చేస్తాము అట్లా చేస్తామంటే మాత్రం those days have gone off back. So you should prioritize everything. Everything should be prioritized. Top 10 items should be on your table, and if those top 10 items are the ring like in a mantras in everyday life. So then only things will happen. Otherwise it will not happen. So quick disposal should be there. I always, I myself dispose of things very quickly. I cannot keep anything on my table. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.